నరేంద్ర మోడీ గారు దర్బార్లో వారిని సన్మానం చేస్తున్నారు. కనిపించినవి ఇవే, కనిపించకుండా ఎన్నికలకు పంపిస్తున్న వేల కోట్ల రూపాయల సంగతి ఏంది? అందుకే మీరు చర్యలు తీసుకుంటలేరా? కాబట్టి 48 గంటలల్లా జరుగుతున్న అవినీతి మీద, ప్రధానంగా ధరణి దోపిడీ మీద, సింగరేణి బొగ్గు గనుల మీద, ఔటర్ రింగ్ రోడ్ అమ్మకాల మీద, హైదరాబాద్ నగరంలో ఆక్షన్ల రూపంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న వాటి మీద నిర్దిష్టమైన ఫిర్యాదు నేనే చేసిన ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి నా ఫిర్యాదుల మీద మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి, విచారణకు ఆదేశించండి. బంగారు కూలీలో 100 కోట్ల రూపాయల వసూళ్ల మీద ఢిల్లీ హైకోర్టుతో నేను ఆదేశాలు ఇప్పించిన బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బంగారు కూలీ పేరు మీద మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరు కలిసి 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసిండ్రని ఢిల్లీ హైకోర్టులో కేసీఆర్ అవినీతి మీద కేసు వేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటీ చైర్మన్. కానీ ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది, దాని మీద ఇక్కడున్న కాగితం అక్కడి కదులుతలేదు. ఈ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీని ఆపింది ఎవరు? ఒకవేళ ఆపకపోతే మళ్ళీ నేను మీకు లేఖ